డిజిటల్ బ్రీఫ్ న్యూస్కు స్వాగతం. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ భారత్ మధ్య సంబంధాలు ఒక కొత్త మలుపు తీసుకుంటున్నాయి. అవును. గాజా యుద్ధం వల్ల పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్పై ఆయుధ ఆంక్షలు విధిస్తున్న ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత పర్యటనకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య ఈ కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి లోతుగా చర్చిద్దాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, స్పెయిన్, బెల్జియం లాంటి యూరోపియన్ దేశాలు ఆయుధాల అమ్మకాలపై ఆంక్షలు పెట్టాయి. అవును. దాంతో ఇజ్రాయెల్ తన సరఫరా వ్యవస్థను మళ్లీ చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లకు దీర్ఘకాలికంగా ఒక నమ్మకమైన భాగస్వామి కావాలి. అందుకే ఇప్పుడు మన వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ల చూపు భారత్ వైపు ఉంది. వాళ్ళిప్పుడు ఒక కొత్త ఫార్ములాతో ముందుకొస్తున్నారని అంటున్నారు. టెక్నాలజీ మాది, ఉత్పత్తి మీది, లాభం ఇద్దరిది. అంటే కేవలం ఆయుధాలు అమ్మడం కాదు, కలిసి తయారు చేద్దామంటున్నారు. అదే. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం హెరాన్ డ్రోన్లు, స్పైస్ బాంబులు కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారబోతోంది. అవును. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం కాదు. ఇది మొత్తం ప్రపంచ రక్షణ మార్కెట్ను మార్చే ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. అంటే ఎలా? ఈ ఒప్పందం ద్వారా డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిన యుద్ధ టెక్నాలజీలు, అంతేకాదు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ లాంటి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భారత్కు బదిలీ చేస్తారు. ఇక్కడే భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనేది వాళ్ల ప్లాన్. అది సంగతి. మరి దీనివల్ల భారత్కు కలిగే ప్రయోజనాలేంటి? అంటే మనకు నిజంగా లాభమా? ప్రయోజనాలు చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా. మొదటిది టెక్నాలజీ బదిలీ. టెక్నాలజీ బదిలీ. అవును. ఇప్పుడు వరకు మనకు ఏదో 30–40% టెక్నాలజీ మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు అది 90% వరకు మనకు అందుతుందా? 90%? అవును. ఇది మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ఒక పెద్ద ఊతమిస్తుంది. జై హింద్, జై భారత్, జై ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ మోదీ. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్, జై ఇజ్రాయెల్. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ మోదీ. థ్యాంక్ యూ ఆల్. అంటే మన ప్రైవేట్ కంపెనీల ఎదుగుదలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా. దీంతో లక్షలాది ఉద్యోగాలు కూడా వస్తాయి. సరే, ఇది పరిశ్రమల పరంగా. మరి సైనిక పరంగా చూస్తే? భారత సైన్యానికి చాలా తక్కువ ధరకే అత్యాధునిక ఆయుధాలు అందుతాయి. చైనా, పాకిస్తాన్ లాంటి సరిహద్దు ముప్పులను ఎదుర్కోవడానికి మన రక్షణ వ్యవస్థ ఇంకా పటిష్టమవుతుంది. అంటే మన సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు, మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉన్న ఇజ్రాయెల్ టెక్నాలజీ మన ఇంటెలిజెన్స్కు ఒక అదనపు బలంగా మారుతుంది. అంటే ఇది కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదన్నమాట. దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా. ఇది ఇండో పసిఫిక్, పశ్చిమాసియా ప్రాంతాల్లో మన వ్యూహాత్మక బలాన్ని పెంచుతుంది. చైనా ఆధిపత్యాన్ని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రెండు దేశాలు కలిసి పనిచేసే అవకాశాలను ఇది సృష్టిస్తుంది. వింటుంటే అంతా బాగుంది. ఈ రక్షణ భాగస్వామ్యం రెండు దేశాలను మునుపెన్నడూ లేనంత దగ్గరగా తీసుకువస్తోంది. అవును. అయితే ఒకరిపై ఒకరు ఇంత లోతుగా, అంటే సాంకేతికంగా, వ్యూహాత్మకంగా ఆధారపడటం, ఇది భవిష్యత్తులో వాళ్ల విదేశాంగ విధానాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? అది ఆలోచించాల్సిన విషయమే. అవును కదా. ఒకరి స్వయం ప్రతిపత్తి మీద మరొకరి ప్రభావం ఎంత ఉంటుంది? ప్రపంచ రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు వారి పాత్రలను ఇది ఎలా నిర్దేశిస్తుంది? అంటే ఇద్దరూ ఒకే వైపు నిలబడతారా, లేక ఈ బంధమే వాళ్లకు ఒక పరిమితిగా మారుతుందా? అది ప్రశ్న. దీని గురించి మనం ఆలోచించాలి.